అవని స్టోరీస్. మందోదరి హాల్లో గట్టిగా అరిచి, నీ ట్యూషన్ల సంపాదనంతా నా చేతికే ఇవ్వాలి, పుట్టింటికి పంపడానికి వీల్లేదు అని హుకుం జారీ చేయడంతో అవని గుండె పగిలినట్లయింది. ఏడుస్తూ తన గదిలోకొచ్చి తలుపులేసుకుంది. అవని వణుకుతున్న చేతులతో అనామికకు ఫోన్ చేసింది. అక్క, అత్తయ్య గారు నా సంపాదనంతా ఆవిడ చేతిలోనే పెట్టమంటున్నారు. అంజలికి 1 రూపాయి పంపినా ఊరుకోనంటున్నారక్క. నేనిప్పుడు ఏం చెయ్యాలి? అవని, ముందు నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు. చూడవని, ఎంత రాయి లాంటి మనిషి అయినా వారిలో ఏదో ఒక మూల మానవత్వం, జాలి ఉండే ఉంటాయి. కాబట్టి నువ్వు మీ అత్తతో ప్రేమతో అనురాగంతో మాట్లాడి చూడమ్మా. ప్రేమగానా? ఆమెతో అలా ఎలా మాట్లాడమంటావక్క? నువ్వు వెళ్ళి మీ అత్తయ్యకి మీ పుట్టింటి పేదరికాన్ని, మీ నాన్నగారి కష్టాన్ని, అంజలి చదువు అవసరాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తూ రిక్వెస్ట్ చేయి. నీ మాటలు విని ఆవిడ మనసు ఖచ్చితంగా కరుగుతుందేమో చూడు. ఒకవేళ అలా చెప్పినా కూడా అత్తయ్య గారు వినకపోతే ఎలా అక్క? ఒకవేళ ఆవిడప్పటికీ వినకపోతే నా దగ్గర ఇంకో ఉపాయం ఉందావని, నువ్వావిడ్ను కొంత సమయం అడుగు అని చెప్పు. ఆ డబ్బు ఆశ చూపిస్తే ఆవిడ ఖచ్చితంగా కొంతకాలం ఆగడానికి ఒప్పుకుంటుంది. ఈలోపు అంజలి చదువు పూర్తవుతుంది, నీ దారి కూడా సుగమవుతుంది. అక్క, నిజంగా చాలా మంచి ఆలోచన చెప్పావు. నేనిప్పుడే వెళ్ళి అత్తయ్య గారితో మాట్లాడతాను. హాల్లో మండోదరి కోపంతో ఊగిపోతూ సోఫాలో కూర్చోనుంది. ఆమె పక్కన సింధు నిలబడుంది. అవని బయటకొచ్చింది. అత్తయ్య గారు, దయచేసి నా మాట ఒక్కసారి వినండి అత్తయ్య గారు. మా నాన్నగారు చాలా పేదవారు. ఆయనకు మేమిద్దరమే ఆడపిల్లలం. ఆయన నన్ను కష్టపడి పీజీ వరకు చదివించారు. నా చెల్లి అంజలి ఇప్పుడు చదువుకుంటుంది. నాన్నకు ఆరోగ్యం బాగుండట్లేదు. నేను ఉద్యోగం చేసి ట్యూషన్లు చెప్పి సంపాదిస్తేనే మా చెల్లి చదువు సాగుతుంది. మా కుటుంబాన్ని నాన్న పోషించలేకపోతున్నారు అత్తయ్య గారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఆపే నీ నాటకాలు. పేదరికాలు ఎక్కడైనా ఉంటాయి. దానికి నేను బాధ్యురాలనే? నా ఇంట్లో ఉంటూ నువ్వు సంపాదించేది పుట్టింటికి ధారపోస్తానంటే నేనొప్పుకోరు. ఇదంతా నాకు అనవసరం అమ్మాయి. నీ సంపాదన నా చేతిలో పడాల్సిందే. అవనికి అనామిక చెప్పిన మొదటి మార్గం పనిచేయలేదని అర్థమైంది. వెంటనే ధైర్యం కూడా తీసుకుని రెండో ఉపాయాన్ని ఉపయోగించింది. సరే అత్తయ్య గారు, మీరు చెప్పినట్లు వింటాను. కాని నన్ను ఒక చిన్న విన్నపం చేసుకునివ్వండి. నా చెల్లి అంజలికి ఇంకొద్ది రోజులు చదువు పూర్తయిపోతుంది. నాకొక 6 నుంచి 8 నెలల సమయం ఇవ్వండి అత్తయ్య గారు. ఆ సమయం వరకు నా సంపాదనను మా పుట్టింటికి పంపడానికి అనుమతించండి. ఆ తర్వాత అంజలి చదువు పూర్తయ్యాక నా ఆన్లైన్ క్లాసుల ద్వారాను ఉద్యోగం ప్రతి నెల చేసి మీకు ఏకంగా 1,00,000 రూపాయలు తెచ్చి మీ చేతిలో పెడతాను అత్తయ్య గారు. నా మాట నమ్మండి. నెలకి 1,00,000 రూపాయలనే మాట వినగానే మండోదరి కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. పక్కనే ఉన్న సింధు కూడా ఆశ్చర్యంగా చూసింది. ఆశతో మండోదరి మనసు మారిపోయింది. ఏంటి, నెలకి 1,00,000 రూపాయలు ఇస్తావా? నిజమేనా? అవునత్తయ్య గారు, ఒట్టేసి చెప్తున్నాను. అప్పటి వరకు నా చెల్లి చదువుకు నన్ను సాయం చేయనివ్వండి. ఆలోచిస్తే ఇది కూడా మంచిదే. ఇప్పుడు కొన్ని నెలలు ఆగితే రేపు నా చేతికి నెలకు 1,00,000 రూపాయలు వస్తాయి. సరే అవనే, నీ చెల్లి చదువు కోసం అంటున్నావు కాబట్టి 6 నెలలు నీకు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత ఒక ప్రతి నెల నాకు 1,00,000 రూపాయలు నా చేతిలో ఉండాలి. సరేనా? అలాగే అత్తయ్య గారు, చాలా చాలా ధన్యవాదాలు. తన ఆన్లైన్ ట్యూషన్ల సంపాదనతో చెల్లి అంజలికి ఎలాంటి లోటు రాకుండా చదివించింది. కాలం వేగంగా గిర్రున తిరిగింది. అవని కష్టపడి ఆన్లైన్ క్లాసులు చెప్తూ అంజలి చదువు పూర్తి చేయించింది. ఆ రోజు ఒక మంచి ధనిక కుటుంబం నుంచి సింధుని చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు. మాణిక్యం, మండోదరి, సురేష్, అవని అందరూ హాల్లో సిద్ధంగా ఉన్నారు. అప్పుడే కారాగి పెళ్లివారు విశ్వనాథం గారు, ఆయన భార్య సీతాదేవి, వారబ్బాయి లోపలికి ప్రవేశించారు. రండి విశ్వనాథం గారు, రండి సీతాదేవి గారు, దయచేయండి. పెళ్లివారు కూర్చున్న తర్వాత అవని కాఫీలు తీసుకుని హాల్లోకొచ్చింది. విశ్వనాథం గారు, సీతాదేవి అవనిని చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. హరే అవనే, నువ్విక్కడున్నావేంటమ్మా? నమస్కారం సీతాదేవి పిన్ని. నమస్కారం విశ్వనాథం బాబాయ్ గారు. బాగున్నారా? అవును మాణిక్యం గారు,
మా అవని ఇంటి కోళ్ళని తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. పలకరింపులు ముగిశాక సీతాదేవి గారు అవనిని చాటుగా పెరట్లోకి పిలిచారు. అది గమనించిన మండోదరి, సింధు గోడచాటు నిలబడి వారి మాటలు వినడం మొదలెట్టారు. అవని, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఈ ఊళ్ళో కొందరు నీ అత్తగారు మండోదరి గారి గురించి, ఆడపడుచు సింధు గురించి సరిగా చెప్పడం లేదు. అవునా? ఏమంటున్నారా ఆంటీ? నీ అత్తగారు మండోదరి చాలా కఠినమైందని, నిన్ను వేధిస్తోందని, గర్వం ఎక్కువని అంటున్నారు. అలాగే సింధుకు కూడా స్వార్థం ఎక్కువని, పద్ధతి లేదని చెప్తున్నారు. నువ్వు ఇంట్లో కోడలుగా ఉన్నావు కదా అవని, నిజం చెప్పు, నీ అత్తగారు ఆడపడిచి ఎలాంటోళ్ళు? వాళ్ళు మంచివాళ్లేనా? సీతాదేవి అలా అడిగేసరికి గోడచాటు నిలబడి ఉన్న మండోదరి, సింధు గుండెలు ఆగిపోయినంత పనైంది. అమ్మో అమ్మో సింధు, మనం ఇన్నాళ్ళు అవనిని ఎంత వేధించాం, ఎంత కష్టపెట్టాం. ఇప్పుడు ఆ సీతాదేవి గారు అవనిని మన గురించి అడుగుతున్నారే, అవని ఖచ్చితంగా మన మీద పగ తీర్చుకుంటుంది చూడు. మన నిజ స్వరూపం చెప్పేసి నీ పెళ్లి సంబంధం చెడగొట్టేస్తది. అవునమ్మా, వదిన మన మీదున్న కోపాన్నంతా ఇప్పుడు వెళ్ళగక్కుతుందని నాకు భయంగా ఉంది. సీతాదేవి పిన్ని, ఊళ్ళో వాళ్ళు అనుకునే మాటల్లో 1% కూడా నిజం లేదు. మా అత్తయ్య గారు దేవతలాంటోళ్ళు. పైకి కాస్త గంభీరంగా కనిపిస్తారు కానీ ఆమె మనసు వెన్న. నన్ను తన కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటారు తెలుసా. నేను పీహెచ్డీ చదవడానికి, ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి కారణం కూడా మా అత్తయ్య గారే. ఆమె నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారండి. ఆ మాట వినగానే చాటున ఉన్న మండోదరి, సింధు నోరెళ్లబెట్టారు. ఇక మా ఆడపడుచు సింధు అంటారా, తను చాలా మంచి పిల్ల, అమాయకురాలు, ఎంతో పద్ధతి గల పిల్ల. ఈ ఇంట్లో నేను అడుగుపెట్టినాటి నుంచి నన్ను ఒక అక్కలా గౌరవిస్తోందండి. సింధు లాంటి గుణవతైన కోడలు మీ ఇంటికి దొరకడం మీ అదృష్టం. ఎలాంటి అనుమానం లేకుండా ఈ సంబంధానికి ఒప్పుకోండి. అవని మాటలోని ఉదారత, క్షమాగుణం చూసి సీతాదేవి గారి ముఖం ఆనందంతో వికసించింది. ఎంత మంచి మాట చెప్పావమ్మా అవని, చదువుకున్న పిల్లవి. నువ్వు చెప్పావంటే ఇంక నాకు ఎలాంటి సందేహాలు లేవు. ఈ సంబంధాన్ని మేము ఒప్పేసుకుంటున్నాం. గోడచాటున ఉన్న మండోదరి, సింధు కళ్ళలో నుంచి కన్నీళ్లు కారిపోయాయి. తమ స్వార్థం ముందు అవని సంస్కారం ఎంత గొప్పదో వారికి ఆ క్షణంలో బోధపడింది. పెళ్లివారు పెళ్లి గొప్పుకొని ముహూర్తాలు మాట్లాడుకొని సంతోషంగా వెళ్ళిపోయారు. అప్పుడే మండోదరి, సింధు నెమ్మదిగా అవని దగ్గరికి వెళ్లి ఇలా అంటారు. నన్ను క్షమించమ్మా అవని, నన్ను క్షమించు. మనిషి రూపంలో ఉన్న రాక్షసిని నేను. నువ్వు ఇంటికి వచ్చిన నాటి నుంచి నీ చదువుని ఆపాలని చూశాను, నీ సంపాదనను లాక్కోవాలని చూశాను. నిన్ను నరక యాతన పెట్టానమ్మా. అవును వదినమ్మా, నిన్ను ప్రశాంతంగా చదువుకొనివ్వకుండా నేను టీవీలు, మిక్సీలు వేసి డిస్టర్బ్ చేశాను. నేను ప్రతి క్షణం అవమానించాను వదినా. అంతగా నేను హింసించినా మా గురించి ఈరోజు ఆ పెళ్లి వారు అడిగినప్పుడు తప్పుగా చెప్తావని అనుకున్నానమ్మా. కాని నువ్వు మా పరువుని కాపాడు. మా అత్తయ్య దేవత, మా ఆడుపడుచు బంగారమని మా గుణాన్ని ఆకాశానికి ఎత్తేశావు. నీ ముందు నిలబడే అర్హత కూడా మాకు లేదమ్మా అవని. నువ్వు మనిషివి కాదమ్మా, దేవతవి. వారి మాటలకి అవని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అత్తయ్యగారు, అనుబంధాల మధ్య చిన్న చిన్న పొరపాట్లు సహజం. మీపై నాకు ఎలాంటి ద్వేషం లేదత్తయ్యగారు. కోడలిగా మీ పరువును కాపాడుకోవడం నా బాధ్యత. గతాన్ని మర్చిపోదాం అత్తయ్యగారు. అప్పుడే హాల్లోకొచ్చిన సురేష్, మాణిక్యం గారు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. సురేష్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. చూసావా మండోదరి, చదువుకున్న కోడలంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు, కుటుంబాన్ని కలిపుంచడం, శత్రువులు కూడా తన మంచితనంతో జయించడం అని మన అవని నిరూపించింది. అవని, నా భార్యగా నువ్వు ఇంటికి రావడం నా పూర్వజన్మ సుకృతం. కొంతకాలం తర్వాత ఒకరోజు కళ్యాణ మండపం మంగళ వాయిద్యాలతో కలకలలాడుతోంది. సురేష్ కుటుంబం అంతా ముందుండి నిలబడి పెళ్లి పనులు చూసుకుంటోంది. కాని అక్కడ జరిగేది సింధు పెళ్లి మాత్రమే కాదు, అవని చెల్లి అంజలి పెళ్లి కూడా. అవును, అవని తన అత్తగారు మండోదరి మరియు భర్త సురేష్ల పూర్తి సహకారంతో పీజీ పూర్తి చేసి ప్రొఫెసర్ అయింది. ఆమె తన పుట్టింటి అప్పులు తీర్చి అంజలిని చదివించింది. ఇంతలో అంజలికి మంచి సంబంధం కుదిరింది. ఇక మండపంలో అవని తండ్రి కమలాకర్, తల్లి కమలమ్మ కళ్లల్లో సంతోష బాష్పాలు కారుతున్నాయి. అనామిక పక్కనే నిలబడి అవని వైపు గర్వంగా చూస్తోంది. మాణిక్యం గారు, మండోదరి గారు, నా పేదరికం వల్ల నా కూతురికి ఏమీ ఇవ్వలేకపోయాను. కానీ నా కూతురి చదువును, ఆమె బాధ్యతను గుర్తించి
నా చిన్న కూతురి పెళ్లిని కూడా మీ సొంత ఇంటి పెళ్లిలా జరిపిస్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. అలా అనకండి కమలాకర్ గారు. మీ అవని మా ఇంటి మహాలక్ష్మి. ఆమె మా ఇంట్లో అడుగు పెట్టాకే మా ఇల్లు స్వర్గం అయింది. ఆమె చదువు సంస్కారమే ఈరోజు మా కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని ఇలా నిలబెట్టాయి. పెళ్లిపీటల మీద అంజలికి తాళి కట్టి సమయం వచ్చింది. అంజలి, సింధు ఇద్దరి పెళ్లిళ్లు ఒకే మండపంలో వైభవంగా జరుగుతున్నాయి. అవని సురేష్ పక్కన నిలబడి ఆనందంగా అక్షింతలేసింది. అవని, మీ పిహెచ్డి పూర్తయిపోయింది. ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. చెల్లి పెళ్లి కూడా అయిపోయింది. మరిప్పుడు మీ తదుపరి లక్ష్యం ఏంటో? నా తదుపరి లక్ష్యమా? నన్ను నమ్మిన నా భర్తను, నన్ను కన్న తల్లిలా చూసుకుంటున్న నా అత్తయ్యను, నా కుటుంబాన్ని జీవితాంతం బాగా చూసుకోవడమే. సురేష్, అవని ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు చిందించారు. చదువుకున్న కోడలు తన తెలివితో, ఓర్పుతో, ప్రేమతో 2 కుటుంబాల్లో వెలుగులు నింపి విజేతగా నిలిచింది. కమలాకర్ పెళ్లిళ్ల చంద్రయ్య చెప్పిన విషయం తన కూతురికి చెప్పడానికి ఆమె దగ్గరకు వెళ్లాడు. కాని అప్పటికే కమలాకర్ గారు ఫోన్లో మాట్లాడడం అవని విన్నది. ఏమైంది నాన్న? పెళ్లిళ్ల చంద్రయ్య గారు ఫోన్ చేసి ఏం చెప్పారు? మీ ముఖం ఎందుకలా వాడిపోయింది నాన్నా? అదేం లే తల్లి. చంద్రయ్య ఒక సంబంధం గురించి చెప్పాడు. ఆ అబ్బాయి మంచోడు, పైగా వాళ్ళది పక్కూరే. 10 ఎకరాల మాగాణి పొలం, 20 పాడి గేదెలున్నాయట. సిరి సంపదలకు కొదవే లేదు. కానీ ఆ అబ్బాయి పెద్దగా చదువుకోలేదు. ప్రస్తుతం అయితే సొంతంగా వ్యవసాయం చూసుకుంటున్నాడు. అందువల్ల నీకు ఆ అబ్బాయి నచ్చడేమో అనుకుని నీకు ఈ విషయం చెప్పడానికి తడబడుతున్నాను. నాన్న, వ్యవసాయం చేయడం నా దృష్టిలో గొప్ప విషయమే. నాకు అబ్బాయి చదువు, ఉద్యోగం కంటే అబ్బాయి సంస్కారం ముఖ్యం. కానీ పెళ్లి విషయంలో నాకు కొన్ని షరతులున్నాయి. ఆ షరతులకు వాళ్ళు ఒప్పుకుంటేనే నేను ఈ పెళ్లి చేసుకుంటాను. షరతులా? ఏంటమ్మావి? మొదటి షరతు, నేను ఆపిన నా పిహెచ్డి చదువును పెళ్లి తర్వాత మళ్లీ కొనసాగించడానికి వారు అంగీకరించాలి. రెండో షరతు, నేను ఖచ్చితంగా ఉద్యోగం చేస్తాను, దానికి అడ్డు చెప్పకూడదు. మూడో షరతు, నా ఉద్యోగం ద్వారా వచ్చే జీతంలో కొంత ప్రతి నెల అంజలి చదువు పూర్తయ్యే వరకు మన పుట్టింటికి పంపడానికి వారు అంగీకరించాలి. నాలుగో షరతు, అంజలి చదువు పూర్తయి తనకి పెళ్లి అయ్యేంత వరకు నేను మా ఇంటికి ఆర్థిక సాయం చేస్తూనే ఉంటాను. ఈ విషయాల్లో భర్త తరపు వారు ఎలాంటి అభ్యంతరం చెప్పకూడదు. ఈ 4 షరతులకు ఒప్పుకుంటేనే నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. అవని షరతులు విని కమలమ్మ, కమలాకర్ షాక్ అవుతారు. అవనే, ఏం మాట్లాడుతున్నావే? నీ పిచ్చిగానేమన్నా పట్టిందా? పెళ్లి చేసుకుని అత్తారింటికెళ్లే పిల్ల ఇన్ని షరతులు పెడితే ఈ అత్తగారిని ఒప్పుకుంటారా? పైగా వాళ్ళు కోటీశ్వరులే. పెళ్లి తర్వాత పుట్టింటికి జీతం పంపుతానంటే ఏ మొగుడైనా ఊరుకుంటాడా? అవునమ్మా అవని, నీ మంచి మనసు నాకు తెలుసు. మా కష్టాల కోసం నువ్వు నీ సంసార జీవితాన్ని పన్నంగా పెట్టొద్దు తల్లి. మా కష్టం ఏదో మేము పడతాం. అంజలిని నేను ఎలాగలా కష్టపడి చదివిస్తా. నువ్వొక మంచి ఇంటికెళ్ళి హాయిగా సుఖపడమ్మా. లేదు నాన్నా, నేను నా నిర్ణయం మార్చుకోను. నా కుటుంబానికి ఆసరగా నిలబడలేని నా చదువు వ్యర్థం. నా కాబోయే భర్త నన్ను, నా బాధ్యతల్ని గౌరవించాలి. నా చెల్లి చదువు నా బాధ్యత. నేను సుఖంగా ఉంటూ నా కన్నవాళ్లు కష్టాలు పడుతుంటే చూస్తూ ఉండలేను నాన్నా. ఈ షరతులకు వాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్లి జరుగుతుంది. లేదంటే నేను ఇలాగే ఉండిపోయి మిమ్మల్ని చూసుకుంటాను. పక్క గదిలో ఉన్న అంజలి అవని మాటలు విని అక్కడికొస్తుంది. అక్క, వద్దక్క, నా చదువు కోసం నీ జీవితాన్ని ఇలా పనంగా పెట్టకు. నువ్వు హాయిగా పెళ్లి చేసుకుని వెళ్ళిపో. నా వల్ల నీకు ఇన్ని కష్టాలొద్దు. పిచ్చి చెల్లి, నువ్వు బాగా చదువుకోవాలి. నీ చదువే నా ఆశయం. నాన్న, చంద్రయ్య గారికి ఫోన్ చేసి నా మనసులోని మాటను స్పష్టంగా చెప్పండి. కమలాకర్, కమలమ్మ అవని మంచి మనసును చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. తన కుటుంబం కోసం ఇంతలా ఆలోచిస్తున్న కూతుర్ని చూసి కమలాకర్ గుండె గర్వంతో నిండిపోయింది. అంజలికి తన అక్క ఎంత గొప్పదో ఆ రోజు మరోసారి అర్థమైంది. చంద్రయ్య తన ఇంట్లో కూర్చొనుండగా కమలాకర్ నుంచి అతనికి ఫోన్ వస్తుంది. హలో కమలాకర్ గారు, చెప్పండి. మీ అమ్మాయితో మాట్లాడారా? ఏమనింది? చంద్రయ్య గారు, మా అమ్మాయితో మాట్లాడాను. తను పెళ్లికి ఒప్పుకుంటుంది గాని తనకి కొన్ని గట్టి షరతులున్నాయి. షరతులా? ఏంటో చెప్పండి ఇందాం. తను పెళ్లి తర్వాత పిహెచ్డి చదువుకోవాలట.
ఆ తర్వాత ఉద్యోగం చెయ్యాలి. తన ఉద్యోగం చేసి సంపాదించిన జీతాన్ని తన చెల్లి చదువు, పెళ్లి అయ్యేంత వరకు మా పుట్టింటికే పంపాలట. దీనికి ఆ అబ్బాయి తరపు వాళ్ళు ఎలాంటి అభ్యంతరం చెప్పకూడదు. ఇవే నా కూతురు షరతులు చంద్రయ్య గారు. ఏంటి కమలాకర్ గారు మీరు మాట్లాడేది? ఈ కాలంలో ఇలాంటి షరతులు పెడితే పెళ్లి సంబంధం క్యాన్సిల్ అవుతుంది. అవతలి వాళ్ళు సామాన్యులు కాదు, కోటీశ్వరులు. వాళ్ళు ఇలాంటి కండిషన్లకు ఎలా ఒప్పుకుంటారని అనుకుంటున్నారు? నాకు తెలుసు చంద్రయ్య గారు, కానీ నా కూతురు మొండిగా ఈ నిర్ణయం తీసుకుంది. సరే సరే కమలాకర్ గారు, ఒక పని చేద్దాం. ఈ విషయాలు ఫోన్లో మాట్లాడితే సంబంధం చెడిపోతుంది. ఎల్లు నేను అబ్బాయి వాళ్ళని తీసుకుని నేరుగా మీ ఇంటికి వస్తాను. మీరే ఆ విషయాలు వాళ్ళతో నేరుగా మాట్లాడండి. ముఖాముఖి మాట్లాడితే ఏదైనా పరిష్కారం దొరకొచ్చు. ఏమంటారు? అలాగే చంద్రయ్య గారు, మీరు చెప్పినట్లే చేద్దాం. ఎల్లుండి వారిని మా ఇంటికి తీసుకురండి. సురేష్ పొలానికి వెళ్లడానికి సిద్ధమవుతూ ఉండగా హాల్లో మండోదరి కూర్చొనుంది. అప్పుడే చంద్రయ్య మండోదరికి ఫోన్ చేస్తాడు. హలో చంద్రయ్య, ఏంటి విషయం? మండోదరి గారు, మనకి సురేష్కి ఒక సంబంధం మాట్లాడానండి. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన పక్కూర్లో ఉండే కమలాకర్ గారి పెద్ద కూతురు. ఆమె పీజీ చదివింది, పైగా ఎంతో పద్ధతి గల పిల్ల. సురేష్ బాబుకి సరైన చూడమ్మా. నిజమా చంద్రయ్య? మరి వాళ్ళకి మన సురేష్ నచ్చాడా? మనది రైతు కుటుంబం కదా, అభ్యంతరం లేదు కదా? అబ్బాయి వ్యవసాయం చేస్తుండడం వాళ్ళకి అభ్యంతరం ఏమీ లేదు గాని అమ్మాయికి కొన్ని షరతులున్నాయట. ఆ షరతులు కనుక మీరు ఒప్పుకుంటేనే సంబంధం ముందుకు సాగుతుంది. షరతులా? ఏంటా షరతులు? అది ఫోన్లో చెప్తే బాగుండదు మండోదరి గారు. ఎల్లుండి ఉదయం మనం నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. అప్పుడే అన్ని విషయాలు తేలిపోతాయి. సరే సరే చంద్రయ్య, అలాగే చేద్దాం. మండోదరి ఫోన్ పక్కన పెట్టి, ఏవండి, చంద్రయ్య ఫోన్ చేశాడు. సంబంధం ఒకటి దొరికిందట, కానీ ఆ పిల్లకేవో షరతులున్నాయట. కనీసం ఈ సంబంధమైనా మనోడికి కుదిరితే ఎంత బాగుండు. మన అబ్బాయి రైతైనా పర్లేదనుకుంటున్నారంటే వాళ్లకు మంచి సంస్కారం ఉన్నట్లే. ఏంటో మమ్మీ, ఈ కాలంలో పెళ్లి కాకుండానే షరతులు పెడుతున్నారంటే ఆ అమ్మాయికి కొంచెం పొగరు ఎక్కువగానే ఉన్నట్టుంది. అయినా మన అన్నయ్య కోసం ఒకసారి వెళ్ళి చూద్దాం. సింధు, మనసులో ఏముందో ముందే చెప్పేవాళ్ళు మంచోళ్ళు. దొంగచాటుగా వ్యవహరించే వాళ్ళకంటే ఇలాంటి వాళ్లే నయం. 2 రోజుల తర్వాత కమలాకర్ ఇంటికి మాణిక్యం, మండోదరి, సురేష్ మరియు సింధు వచ్చారు. కమలాకర్, కమలమ్మ ఎంతో వినయంగా వారికి నమస్కరించి స్వాగతం పలికారు. రండి రండి మాణిక్యం గారు, దయచేయండి. మా ఇల్లు చాలా చిన్నది, ఏమైనా ఇబ్బంది ఉంటే క్షమించండి. అదే లేదు కమలాకర్ గారు, ఇల్లు చిన్నదైనా మనసులు పెద్దవిగా ఉండాలి. అందరూ కూర్చున్న తర్వాత కమలాకర్ లోపలికి వెళ్లి అవనిని పిలుస్తాడు. అవని ఎంతో పద్ధతిగా తయారయ్యి బయటకొచ్చి కూర్చుంటుంది. సురేష్ ఆమె పద్ధతిని, ప్రశాంతతని చూసి మనసులో ముగ్ధుడయ్యాడు. మాణిక్యం గారు, మండోదరి గారు, ఆ అమ్మాయిని చూశారు కదా. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. కమలాకర్ గారు, అమ్మాయి తన మనసులో ఉన్న షరతులేంటో చెప్తా అంది కదా. అమ్మాయి అవని, నీ మనసులో ఉన్న షరతులేంటో నిర్మోహమాటంగా వీళ్ళకి చెప్పమ్మా. అవని అందరి వైపు ఒకసారి చూసి ధైర్యంగా గొంతు సవరించుకుని మాట్లాడడం ప్రారంభించింది. నమస్కారమండి. పెళ్లి తర్వాత నా జీవితం ఎలా ఉండాలో నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. మొదటిది, నేను ఆపిన నా PhD చదువును పెళ్లి తర్వాత పూర్తి చేయాలి. దానికి మీరంతా అంగీకరించాలి. ఇక రెండోది, నేను ఉద్యోగానికి వెళ్తాను. దానికి భర్తగా సురేష్ గారు అడ్డు చెప్పకూడదు. మూడోది, నా ఉద్యోగం ద్వారా వచ్చే జీతంలో కొంత నా చెల్లి అంజలి చదువు పూర్తయ్యే వరకు మా పుట్టింటికే పంపుతాను. ఇక నాలుగోది, మా చెల్లికి పెళ్ళయ్యేంత వరకు నేను మా తల్లిదండ్రులకు ఆర్థికంగా అండగా ఉంటాను. నా సంపాదనను నా పుట్టింటి వాళ్ళకే వాడుకుంటాను. దీనికి మీ కుటుంబం నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. ఇవే నా షరతులండి. అవని మాటలు వినగానే ఆ హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. మండోదరి మొహం కోపంతో ఎర్రబడింది. సింధు అసహనంగా కదిలింది. మాణిక్యం కూడా కొంచెం ఆశ్చర్యపోయాడు. కాని సురేష్ మాత్రం అవని వంక ఎంతో గౌరవంతో ఆరాధనతో చూస్తున్నాడు. ఏంటమ్మా ఇది? పెళ్లి అనేది 2 కుటుంబాలను కలపడానికి. కాని నువ్వు పెళ్లి కాకముందే నీ సంపాదనంతా పుట్టింటికే ఇస్తానని అంటున్నావు. మరి అత్తగారింటి పట్ల నీకు బాధ్యత ఉండదా? మా ఇంట్లో ఆశలకేం తక్కువ లేదు, కానీ ఇలాంటి కండిషన్లు పెట్టి పెళ్లి చేసుకోవడం వినడానికి చాలా వింతగా ఉంది. అవని గారు,
మీ మనసులో మాటని అద్భుతంగా చెప్పారు. ఈ కాలంలో పెళ్ళనగానే లగ్జరీ కార్లు, డైమండ్ నెక్లెస్లు, విదేశీ ప్రయాణాలు కోరుకునే అమ్మాయిలను చాలా మందిని చూశాను. కానీ తన సొంత చదువు మీద ఇంత శ్రద్ధ, తను కన్న కుటుంబం మీద ఇంత బాధ్యతున్న అమ్మాయిని నేను నా జీవితంలో చూడలేదు. మన గురించి మాత్రమే ఆలోచించే ఈ రోజుల్లో కన్న తండ్రి పేదరికాన్ని, చెల్లెలి భవిష్యత్తును గుండెల్లో పెట్టుకుని ఇంత ధైర్యంగా మాట్లాడిన మీ వ్యక్తిత్వానికి నా జోహాలవని గారు. నాకు మీ షరతులన్నీ పూర్తిగా నచ్చాయి. సురేష్ మాటలకు అవని ఆశ్చర్యంతో అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఆనందం ఉంది. చాలా ధన్యవాదాలు సురేష్ గారు. మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషం. కానీ మీరు కూడా చాలా గొప్పవారండి. ఈ కాలంలో ఏదో ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి పట్నంలో స్థిరపడదామనుకునే యువకులే ఎక్కువ. కానీ మీరంత ఆస్తుండి కూడా నేలను నమ్ముకొని రైతుగా మారారు. అసలు రైతును అన్నదాతని ఎందుకంటారో మీకు తెలుసా అండి? అవని అలా అడగడంతో హాల్లో ఉన్న వాళ్లంతా ఒకరి మొక్కలొకరు చూసుకున్నారు. ఎవరికీ సమాధానం తెలియలేదు. వ్యవసాయం అనేది రైతుకు కేవలం ఒక వ్యాపారం కాదు. వర్షాలు పడినా, కరువొచ్చినా అన్నింటికీ ఓర్చుకొని పంట పండిస్తాడు. తను ఆకలితో ఉన్న ప్రపంచానికి ఆకలి తీరుస్తాడు. ఆకలి తీర్చేవాడు దేవుడితో సమానం. అందుకే రైతును అన్నదాత అంటారు. అవని చెప్పిన వివరణకు మాణిక్యం గారు ఎంతో గర్వంగా చప్పట్లు కొట్టారు. చంద్రయ్య కూడా ఆనందంతో ఊగిపోయాడు. ఎంత బాగా చెప్పావమ్మా అవని. నా కొడుకు వ్యవసాయం చేస్తుంటే లోకం హేళన చేసింది. కానీ నువ్వు వాడి వృత్తిలోని గొప్పతనాన్ని ఎంత అద్భుతంగా వివరించావు. అందరూ అవని మాటల్ని అభినందిస్తుంటే అప్పుడు మండోదరి మనసులో మాత్రం అలజడి మొదలైంది. సింధు కూడా అవని వైపు కోపంగా చూసింది. కాని పైకి మాత్రం మౌనంగా ఉండిపోయింది. కమలాకర్ గారు, ఆ అమ్మాయి చాలా బాగా మాట్లాడిందండి. మేం మా ఇంటికెళ్ళి ఒకసారి అందరం కూర్చొని ఆలోచించి మా నిర్ణయం మీకు తెలియజేస్తాము. అలాగేనమ్మా, మీ నిర్ణయం ఏదైనా మాకు సమ్మతమే. అలా చెప్పి మాణిక్యం కుటుంబం అక్కడి నుంచి సెలవు తీసుకుని తమ ఇంటికి బయలుదేరింది. ఇంటికి చేరుకున్నాక మాణిక్యం, మండోదరి, సురేష్, సింధు హాల్లో సమావేశమయ్యారు. ఏవండి, నాకు ఆ సంబంధం అస్సలు నచ్చలేదు. పెళ్లి కాకముందే అమ్మాయి ఇన్ని కండిషన్లు పెడితే పెళ్లి తర్వాత మనల్ని అస్సలు లెక్క చేయదు. అవును డాడీ, ఆ అమ్మాయి చాలా ఓవర్ స్మార్ట్ గా బిహేవ్ చేస్తోంది. అన్నయ్యకు అస్సలు సెట్ అవ్వదు. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు సింధు. ఆమె తన స్వార్థం కోసం ఏం అడగలేదే. కన్నవారి కోసం, చెల్లెలి చదువు కోసం అడిగింది. అలాంటి బాధ్యత ఉన్న అమ్మాయి మనంటికొస్తే మన కుటుంబాన్ని కూడా బాధ్యతగా చూసుకుంటుంది. మండోదరి, సురేష్ చెప్పింది నిజం. మనకు సంబంధాలు దొరకడమే కష్టంగా ఉంది. అలాంటిది ఇంత చదువుకొని సంస్కారం ఉన్న పిల్లని వదులుకుంటే మనం చాలా నష్టపోతాం. ప్రస్తుతానికి మనం ఈ పెళ్లికి ఒప్పుకుందాం. మన సురేష్ సంతోషమే మనకు ముఖ్యం. మండోదరి భర్త మాటను కాదనలేకపోయింది. సురేష్ కళ్ళల్లో ఆనందం చూసి ఆమె కూడా సరే అనక తప్పలేదు. మండోదరి వెంటనే కమలాకర్కి ఫోన్ చేసింది. హలో, నమస్కారం అండి. నమస్కారం కమలాకర్ గారు. మీ ఇంటికొచ్చి అందరం మాట్లాడుకున్నాం. మా కుటుంబానికి మీ అమ్మాయి అవని చాలా బాగా నచ్చింది. ఆమె పెట్టిన షరతులన్నిటికీ మాకెలాంటి అభ్యంతరం లేదు. మాకీ పెళ్లి ఇష్టమేనండి. త్వరలోని మంచి ముహూర్తం చూసి పెళ్లి పనులు మొదలెడదాం. ఆ మాట వినగానే కమలాకర్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలే. పక్కనే ఉన్న కమలమ్మ, అవని, అంజలి సంతోషంతో ఒకరినొకరు చూసుకున్నారు. చాలా ధన్యవాదాలమ్మా. నా కూతురు మీ ఇంటి కోడలిగా రావడం మా అదృష్టం. మండోదరి అలా చెప్పడంతో అవని ఇంట్లో అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. మరి పెళ్లి తర్వాత మండోదరి అవని షరతుల్ని నిజంగానే ఒప్పుకుంటుందా? పెళ్లి తర్వాత మండోదరి, సింధు చేసే కుట్రల్ని అవని ఎలా ఎదుర్కోబోతోంది? ఈ విషయాలన్నిటికీ సమాధానం తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే.